పిల్లల కిడ్నాప్ పేరుతో కాజేస్తారు, అలాంటి ఫోన్ కాల్స్తో జాగ్రత్త, కుటుంబ సభ్యుల వివరాలు సోషల్ మీడియాలో పెట్టకండి, హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ సోషల్ మీడియాతోని. ఇప్పుడు మనం పిల్లలకు సంబంధించినవి అవి ఇవి మనం సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటాం, ఫోటోలు వీడియోలు రకరకాలుగా, అందరు చూడాలి ఇదని. కానీ దాని వెనకాల ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పొంచి ఉన్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. పిల్లల పేర్లు చెప్పి వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకూడదన్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ కనుక వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ పిల్లలు బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పంచుకోవద్దు అని సూచించారు. ఇది మంచి స్టేట్మెంట్ ఇది యాక్చువల్గా, ఎందుకంటే ఇది జరుగుతున్నాయి. ఇగో ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఫోన్ కాల్స్ చేయడం, ఆఫర్లు ఉన్నాయంటూ మెసేజ్లు చేయడం, ఫోన్ చేసి పిల్లల ఏడుపు వినిపించి కిడ్నాప్ చేశామంటూ భయాందోళనకు గురి చేయడం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కంగారు పడితే ఖాతా ఖాళీ చేస్తారు. మీరు కనుక అవునేమో మా బిడ్డేమో కిడ్నాప్ చేశారేమో అని కనుక కొంత ఆందోళన పడి ఆ ట్రాప్లోకి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతే వాడు మీ అకౌంట్ నుంచి డబ్బులు పంపేయమంటాడు. మీరు పొరపాటున ఆ లైన్లోకి వెళ్ళిపోయారనుకో మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం. మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పేర్లు చెప్పి వారు ఏడుస్తున్న శబ్దాన్ని కనుక వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకండి. అత్యాశ, భయము ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరం. మీ పిల్లలు బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోకండి. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కానీ జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in కానీ ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇట్లాంటివి చాలా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఏ ఫోన్ కాల్ అయినా కావచ్చు, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అవి నాకు రిటర్న్ ఇవ్వండి అనే ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మీ అకౌంట్ ఖాళీ అయింది ఒకసారి చెక్ చేసుకోండి అని వస్తుంటాయి, మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అని వస్తుంటాయి. ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ళు చేసేవే. వాళ్ళ టార్గెట్ ఒకటే, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేయడం. సో దయచేసి వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ డిజిటల్ అరెస్ట్లకు సంబంధించింది కూడా సేమ్ అదే. మీరు ఫలానా కేసులో అరెస్ట్ అయ్యారు అని రకరకాలుగా వాడు వీడియో కాల్ చేసి కోర్టుకు సంబంధించిన సెట్ ఏర్పాటు చేసి, సో అక్కడ జడ్జి కూర్చున్నట్టుగానే మనకి సెట్ తయారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశంలో కోట్ల రూపాయలు, దాదాపు నేను అనుకోవడం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్స్లో ఉన్న ఖాతాలు ఖాళీ అయినాయి. మన దగ్గర కూడా చాలామంది 5 కోట్లు 6 కోట్లు 50 లక్షలు ఇట్లా డబ్బులు పోయిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది.